సీఎంగా కేసీఆర్, ఎంపీగా బండి సంజయ్ ఉన్నప్పుడు గుర్తురాని రైతుల కష్టాలు ఇప్పుడెందుకు గుర్తుకొచ్చాయని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్, బండి సంజయ్ ఇక్కడ కాకుండా మోడీ దగ్గరకు వెళ్లి దీక్ష చేయాలన్నారు. ఎన్నికలు రాగానే రైతులు గుర్తొచ్చిన కేసీఆర్ 4 నెలలుగా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ధర్నాలు, దీక్షల పేరుతో గాయగాయి చేస్తున్న నేతలకు ఆస్కార్ అవార్డులు ఇవ్వాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల మధ్యలో, ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. అటు ఒక పక్క కేసీఆర్ గారు, ఇటు ఒక పక్క ఈయన. నేను అడుగుతాను, నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను నరేంద్ర మోడీ గారు ముందట. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇలా రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తోంది మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది. గత వర్షాకాలం లోపల వర్షాలు పల్లె, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తా ఉంది, విభజన హామీలు కూడా అమలు చేయని. తెలంగాణ విభజనను వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా. ఇవాళ ఓట్ల కొరకు మొన్నటిదాకా రామును ఫోటో పెట్టుకున్నారు, నరేంద్ర మోడీ ఫోటో బంద్ చేసిరు. మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు కారుతున్నారు. ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు, కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎక్కడ వేనో బండి సంజయ్ అని అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు, ఎక్కడికి వేనో 4 నెలలు కాళేశ్వరం మునుగుతే కుంగితే సలహాలు ఇవ్వమంటే ఎక్కడ వేనావు. ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును, రైతులను రాజకీయంగా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వీళ్ళిద్దరిని కూడా రండి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం, దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాలు సహకరించి కేంద్రం మీద ఒత్తిడి రమ్మని కోరుతా ఉన్నా. రాజకీయం మానుకోండి. ఈరోజు ధర్నాల పేరు మీద, దీక్షల పేరు మీద చేసేటువంటి డ్రామాలు, ఆస్కార్ అవార్డు గ్రహీతం, నువ్వు ఎట్లయినా డ్రామా ఆర్టిస్టువే. మళ్ళీ ఎన్నికలు రాగానే ఇటువంటి చేసుడు స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినాం. స్టార్ట్ అయింది. దీన్ని ప్రజలు గమనించారు.